హాయ్. ఈరోజు మనం నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది అంటే, డైరెక్ట్గా కంపెనీ నుంచి కస్టమర్కి ఒక డైరెక్ట్ సెల్లర్ ద్వారా నేరుగా విక్రయించడాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. సో మధ్యలో మిడిల్ మ్యాన్స్ లేకుండా కంపెనీ టు కస్టమర్ వయా డైరెక్ట్ సెల్లర్. సో దీన్ని మనం నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్గా పిలుస్తాం. ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ పరిమాణం మరియు వృద్ధి గమనిస్తే 2023-24 సంవత్సరానికి గాను దీని యొక్క టర్నోవరు 22,142 కోట్లకు చేరుకుంది. ప్రొడక్ట్ కేటగిరీస్ ఒకసారి మనం ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే బ్యూటీ, వెల్నెస్, న్యూట్రిషను, పర్సనల్ కేరు, హోమ్ కేరు ఈ యొక్క ఉత్పత్తులు ఎక్కువగా ఈ డైరెక్ట్ మార్కెటింగ్లో విక్రయించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇది ఒక స్కిల్ బేస్డ్ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. ఇది ఏదో మనం పెట్టుబడులు పెట్టేసి దీని మీద పాసివ్ ఇన్కమ్ సంపాదించేద్దాం ఎటువంటి పని చేయకుండా అనేటువంటి ఇండస్ట్రీ కాదు ఇది. ఇట్ ఈజ్ ఎ స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీ. సో వీ నీడ్ టు నో దట్. అండ్ మనం ఒకసారి డబ్బులు పెట్టేసి కూర్చుంటే రిలాక్స్డ్గా మనకి ఎవ్రీడే ఎటువంటి వర్క్ చేయకుండా దాని మీద మనకి రిటర్న్స్ రావడం అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉండదండి. సో నెట్వర్క్ మార్కెటింగ్లో అటువంటివి జరగవు. ఇక్కడ మీరు సంపాదించే ప్రతి రూపాయి మీరు ఎంతైతే శ్రమ పడతారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పించి మీరు పెట్టే పెట్టుబడి మీద డిపెండ్ అయి ఉండదు. సో మీరు ఎక్కడ ఎంత కష్టపడతారు అనేది పాయింట్, కానీ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు అనేది పాయింట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ అసలు ఇన్వెస్ట్మెంటే అవసరం లేదు. నెట్వర్క్ మార్కెటింగ్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం బేసికల్గా చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటో చూద్దాం. నెంబర్ 1, మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీని మీద మనకు పూర్తి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. నెంబర్ 2, బిల్డింగ్ రిలేషన్షిప్స్ విత్ ఇంటిగ్రిటీ. మీరు ఏవైతే రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకుంటారో మీ జర్నీలో అవి చాలా నిజాయితీగా ఉండేలా చూసుకోండి. నెంబర్ 3, ఫలితాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ మనం నిలకడగా ముందుకు సాగడం వలన మనకి సక్సెస్ మీద ఈ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సో కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు సక్సెస్. అండ్ ఇక్కడ షార్ట్ కట్స్ ఉండవు. దాంతోపాటు దెర్ ఈజ్ నో గ్యారంటీడ్ రిటర్న్స్. హామీలతో కూడిన రాబడులు అనేవి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండవండి. అండ్ ఇక్కడ మనకి ఓవర్ నైట్ సక్సెస్ కూడా కనిపించదండి. అంటే రాత్రికి రాత్రే విజయాలు సాధించిన కథలు కూడా మనకి ఇక్కడ కనిపించవు. మీరు గమనిస్తే ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఎవ్వరూ అదృష్టవంతులు కాదండి. నిలకడ, నేర్చుకునే తత్వం, నిబద్ధత కలిగిన వారు మాత్రమే ఇక్కడ విజయం సాధిస్తారు. మీరు నేర్చుకోవడానికి, ఎదగడానికి, పని చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ పరిశ్రమ ఆదాయంతో పాటు మీకు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు అపరిమితమైన స్వేచ్ఛ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రాసెస్ని రెస్పెక్ట్ చేయండి, సిస్టమ్ని ఫాలో అవ్వండి, కష్టపడి పనిచేయండి. విజయం మీదే.